మరికొన్ని గంటల్లో 2025 సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి కడప జిల్లా పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఎలాంటి నిబంధనలతో ముందుకెళ్తుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కడప అన్నమయ్య జిల్లాల ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మరికొన్ని గంటల్లో సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు పెట్టబోతున్నారు? ఆంక్షలంటూ హెవీగా మేమేం పెట్టట్లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే రోడ్స్ మీద అన్నెసరీగా ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగేటట్టు పబ్లిక్ ప్లేసెస్లోను, ముఖ్యంగా హాస్పిటల్స్ దగ్గర, చిన్నపిల్లలు ఉండే ప్రదేశాల్లోనూ, మెటర్నిటీ హాస్పిటల్ లాంటి వీటి దగ్గర కానివ్వండి, బాణసంచా అనేది కాల్చకూడదు అన్నది ఒకటి చెప్తున్నాం. అంతేకాకుండా ఆడ్ అవర్స్లో, అంటే రాత్రి 2 o'clock, 3 o'clock, 4 o'clock ఇట్లా ప్రజలు కొంచెం గాఢంగా నిద్రపోయే టైమ్స్లో వీటిల్లో ఇబ్బందికరమైన బిహేవియర్ కానివ్వండి, అరుపులు కానివ్వండి, ఇటువంటి మేమేమైనా అబ్జర్వ్ చేస్తే వీల్ డెఫినెట్లీ స్టాప్ దమ్ అండ్ క్వశ్చన్ దట్ అండ్ వీల్ టేక్ రెలవెంట్ యాక్షన్ ఆల్సో. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ అనేది ప్రతి చోట కూడా ఒక్కోసారి అవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడానికి, ప్రాణాలు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో యువత ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీ డోంట్ వాంట్ దట్. సో వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రింజెంట్ స్టెప్స్ రిగార్డింగ్ దట్. రాత్రి అంతా కూడా మా వాళ్ళు త్రూఅవుట్ ద నైట్ అలర్ట్ ఉంది, గస్తీ పెట్టడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చెక్ పాయింట్స్ ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తాం. ఆడ్ అవర్స్ బియాండ్ పాయింట్ లైక్ 11 o'clock దీన్ని దాటిన తర్వాత అన్నెసరీగా రోడ్డు పైన డ్రైవింగ్ చేస్తే విల్ డిస్కరేజ్ దట్. వీఆర్ నాట్ అలౌయింగ్ ఎనీ కేక్ కటింగ్స్ ఇన్ మిడిల్ ఆఫ్ రోడ్స్. ముఖ్యంగా సైలెన్సర్స్ తీసేసి ఈ విధంగా తిరిగితే గనక ఎంవీ యాక్ట్ కేసెస్ అనేవి రిజిస్టర్ చేస్తాం. సార్, 2 జిల్లాలలో ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేసినట్లు మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? ఒకవేళ అలాంటి దానికి ఏమైనా అనుమతులు ఇస్తే ఎలాంటి రోడ్స్? నార్మల్గా ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా అండి అనుమతులు అనేవి రెగ్యులర్గా అన్ని ఈవెంట్లకు ఇచ్చినట్టే ఇస్తాం. ఏది కూడా నైట్ 10:30 దాటిన తర్వాత మైక్స్ నాట్ అలౌడ్. అదేవిధంగా హెవీగా బాణాసంచా ఒక టైం దాటిన తర్వాత కాల్చకూడదు. వచ్చే వాళ్ళకి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా జరుపుకోవాలి. ముందర ఎక్కడ నుండి ఏం చేస్తున్నారు ఈవెంట్ ఇవన్నీ స్పెసిఫై చేయాలని పెడుతున్నాం. ఎక్కడ పర్మిషన్ లేకుండా కనుక ఏదైనా ఈవెంట్స్ చేసి దానివల్ల పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అయితే వీల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూస్తే 2 జిల్లాలకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం తప్పనిసరి. ఈవెంట్స్కి అయితే యాజ్ యూజువల్గా పర్మిషన్స్ ఇచ్చాము. ఒకవేళ ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు తీసుకొని ఫంక్షన్స్ ఏమైనా జరిపితే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 TV, కడప.